హై హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్ ఏరియా గైస్. ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీ మార్క్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేస్తాను అనమాట. సో రీజన్ వచ్చేసి గైస్, తెలుగు స్టేట్స్ రెండు స్టేట్స్ లో వచ్చేసి ఐపీ మార్క్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేసేసారో చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో నాకు ఇంత ఐపీ మార్క్స్ వచ్చింది, నాకు ఏం యూజెస్ ఉంటుంది, ఇది అదని చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. బట్ ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీ మార్క్స్ గురించి అయితే చెప్తాను. సో చాలా వరకు స్టూడెంట్స్ తెలియదు అనమాట అసలు ఐపీ మార్క్స్ తో ఎంత యూజెస్ ఉంటాయి అనేది. ఈవెన్ దో మీకు జేఈలో 100% వచ్చినా మీకు ఐపీ మార్క్స్ మంచిగా రాకపోతే మాత్రం మీకు సీట్ కూడా రాదనమాట. నేను మా ఫ్రెండ్స్ కూడా చూశాను, చాలా వరకు అందరికి మంచి పర్సెంటేజ్ వచ్చి ఐపీలో తక్కువ మార్క్స్ వచ్చి సీట్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐపీ మార్క్స్ మనకి కౌన్సిలింగ్ అంటే అడ్మిషన్ ప్రాసెస్ కౌన్సిలింగ్ లో జేఈ ద్వారా కావచ్చు అండ్ ఇటు ఎంసెట్ కావచ్చు, ఈవెన్ దో ఏపీ ఎంసెట్ లో అయితే ఐపీ మార్క్స్ కూడా కలుపుతారనమాట. సో ఏ విధంగా వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఐపీ మార్క్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ గురించి అయితే ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ నీట్ లో కూడా ఐపీ మార్క్స్ అయితే కన్సిడర్ అయితే చేస్తారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఐపీ మార్క్స్ గురించి అయితే చెప్తాను. సో ఈ వీడియో చాలా వరకు చాలా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోకి అయితే ఉండబోతుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఇన్కేస్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. మీకు లేట్ ఇన్ మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇంటర్ అయిపోయిన తర్వాత దాదాపు ఎంపీసీ వారైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్తూ ఉంటారు, అండ్ బైపీసీ వారైతే మెడికల్ సైడ్ వెళ్తూ ఉంటారు, అండ్ అదే ఎనీ అదర్ ఆర్ట్ గ్రూప్స్ అయితే మాత్రం డిగ్రీ సైడ్ వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ కామన్ గా చూసుకుంటే ప్రతి ఒక్క బ్రాంచ్ వారికి అంటే ప్రతి ఒక్క గ్రూప్ వారికి ఐపీ మార్క్స్ తో లింక్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ గా మనం ఇంజనీరింగ్ సైడ్ చూసుకుంటే గైస్, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళేవారు కామన్ గా అందరూ రాసేది ఎంసెట్ లేదా జేఈ లేదా కాంటెక్ లేదా సియూసెట్ అయితే రాస్తూ ఉంటారనమాట. కానీ ఫస్ట్ ఇక్కడ ఎంసెట్ గురించి డిస్కస్ చేస్తే గైస్, ఫస్ట్ టీఎస్ లో వచ్చేసి ఎంసెట్ విషయానికి వస్తే ఐపీ మార్క్స్ అయితే కన్సిడర్ అయితే చేయదు. అదే మీరు ఏపీ ఎంసెట్ చూసుకుంటే ఏపీ ఎంసెట్ 21 to 25 మిడిల్ లో పర్సెంటేజ్ తో మీ ఐపీలో ఎంత మార్క్స్ వచ్చింది దానికి 25% 21% కి రెడ్యూస్ చేసి ఆ మార్క్స్ అయితే మీకు ఐపీ అంటే మీకు ఎంసెట్ లో అయితే కలపడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మీకు ఏపీ ఎంసెట్ లో మీ ర్యాంక్ అయితే వేలలో చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏపీ ఎంసెట్ లో 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీకు ఐపీ మార్క్స్ యాడ్ చేయడం వల్ల మీ ర్యాంక్ వచ్చేసి 5K బిలో అయితే రావడానికి చాలా స్కోప్ అయితే ఉంది. సో ఐపీ మార్క్స్ వచ్చేసి ఎంసెట్ లో ఈ విధంగా అయితే వేరియేషన్ అవుతూ ఉంటుంది. అదే మీరు జేఈ విషయానికి వస్తే జేఈలో వచ్చేసి ఐపీ మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. బట్ ఏమవుతుందంటే మీకు ఇన్ కేసు జేఈ ద్వారా అంటే మీ సీట్ వచ్చేసిన తర్వాత కాలేజ్ లో మీరు అడ్మిషన్ ప్రాసెస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్పుడు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీకు 12th క్లాస్ లో ఎంత పర్సెంటేజ్ తో మార్క్స్ వచ్చాయి అనేది అయితే చూస్తారు. ఇన్ కేసు మీరు ఓబీసీ అండ్ ఎస్సీ అంటే ఓబీసీ అండ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మాత్రం మీకు 75% మార్క్స్ అయితే రావాలి ఇంటర్లో వచ్చేసి. అదే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ స్టూడెంట్ అయితే మాత్రం మీకు 65% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జోసార్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు తీసుకునే వారికి అయితే చెప్తున్నాను. అండ్ మీరు కాంటెక్ చూసుకుంటే గైస్, కర్ణాటకలో జరిగే కాంటెక్ చూసుకుంటే 75% క్రైటీరియా అయితే ఉంటుందన్నమాట. అక్కడ కూడా 750 మార్క్స్ ఎబోవ్ వచ్చిన వాళ్ళకి అయితే ఇక్కడ కూడా అడ్మిషన్ ప్రాసెస్ లో అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మీకు సియూసెట్ లో కూడా 75% క్రైటీరియా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్స్ గైస్. అది మీరు బైపీసీ స్టూడెంట్ అయితే నీట్ ద్వారా మీరు మెడికల్ చేద్దాం అనుకునే స్టూడెంట్ అయితే మాత్రం మీకు వచ్చేసి గైస్ మీకు కూడా ఇక్కడ 75% ఇదంతా క్రైటీరియా. ఇంజనీరింగ్ వాళ్ళకేమో ఎక్కువ క్రైటీరియా అంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే తీసుకుంటారు. బట్ మీ మెడికల్ వాళ్ళకి అంత అవసరం లేదు. మెడికల్ వాళ్ళకి జస్ట్ అది మీరు ఓబీసీ కేటగిరీ అండ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ 50% మార్క్స్ అయితే చూస్తారన్నమాట. అంటే 500 వచ్చినా సరిపోతుంది నీట్ వారికి. అండ్ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే మాత్రం మీకు 45 కూడా కాదు 40% వస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి నీట్ విషయం మెడికల్ చూసుకుంటే. అండ్ మీరు ఆర్ట్ గ్రూప్ అంటే మీరు డిగ్రీ చేసే స్టూడెంట్ అయితే మాత్రం డిగ్రీలో వచ్చేసి కూడా ఐపీ మార్క్స్ బేస్ గానే మీకు అడ్మిషన్స్ అయితే జరుగుతుంటాయి అన్నమాట డిగ్రీ కాలేజెస్ లో. అది మీకు దోస్త్ అనే ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఆ దోస్త్ ద్వారా అయితే మీకు అయితే అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. అది డిక్రీజింగ్ ఆర్డర్ లో అయితే చూస్తారన్నమాట మీ ఐపీ మార్క్స్. సో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అవడం, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని సెకండ్ కౌన్సిలింగ్, ఇలా మీకు ఐపీ మార్క్స్ ఆధారంగానే ఇక్కడ డిగ్రీలో కూడా అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది. ఇది వచ్చేసి మీకు అడ్మిషన్ అంటే కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఐపీ మార్క్స్ ఏ విధంగా మ్యాండేటరీ అని, కానీ ఐపీ మార్క్స్ తో కూడా టాప్ కాలేజెస్ లో అడ్మిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారన్నమాట. సో ఎలాంటి కాలేజెస్ అంటే మీరు విఐటీస్ కావచ్చు అండ్ అన్నా యూనివర్సిటీస్ కావచ్చు, ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఐపీ మార్క్స్ తో కూడా అడ్మిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఐపీ మార్క్స్ అనగానే మీరు మళ్ళీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సాంస్క్రిట్ ఈ లాంగ్వేజెస్ కాదు, ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎంత వచ్చింది అనేది అయితే చూస్తారు, అంతేగాని మీకు లాంగ్వేజెస్ అయితే కన్సిడర్ అయితే చేయరు. ఇన్ కేస్ మీకు లాంగ్వేజ్ ఎక్కువ వస్తే మాత్రం అవన్నీ మీకు మెమోలోనే మార్క్స్ కనబడితే తప్ప మీరు ప్రాక్టికల్ గా లాంగ్వేజ్ మార్క్స్ ఎవరు ఎక్కడ ఏమీ కన్సిడర్ అయితే చేయరు. ఈవెన్ దో మీరు కాలేజెస్ లో జోసా కావచ్చు అండ్ నీట్ కావచ్చు కాలేజెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా మీ సబ్జెక్ట్ మార్క్స్ చూస్తారు తప్ప మీ లాంగ్వేజెస్ మార్క్స్ అయితే చూడరు. సో మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంటర్ మార్క్స్ తో కూడా కొన్ని కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకుంటారని చెప్పాను కదా. సో ఇంటర్ మార్క్స్ తో అడ్మిషన్ తీసుకునే ఈ ప్రాసెస్ లో ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క కాలేజ్ కి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఎస్పెషల్ కాలేజ్ వైజ్ గా ఏ కాలేజ్ లో ఏ విధంగా ఐపీ మార్క్స్ తో అడ్మిషన్స్ అయితే తీసుకుంటారనేది అయితే నేను సపరేట్ అయితే వీడియో చేస్తాను. అండ్ అది కూడా టాప్ 50 ఇండియా వైడ్ గా టాప్ 50 లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఐపీ మార్క్స్ తో కూడా అడ్మిషన్ ఏ విధంగా తీసుకుంటారనేది అయితే వీడియో అయితే సపరేట్ గా ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. సో కాలేజ్ వైజ్ గా. సో మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటాను. అసలు ఐపీ మార్క్స్ మనకి
ఇంటర్ తర్వాత ఏ విధంగా యూజ్ అయితే అవుతుంది అనేది. సో మీకు కానీ ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ ఇన్ కేస్ మీరు కానీ జేఈ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ అయినా, అండ్ నీట్ కావచ్చు, సివిసెట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎనీ అదర్ ఇంజనీరింగ్ మెడికల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఆ ప్రాసెస్లో అడ్మిషన్ తీసుకుందాం అనుకునే స్టూడెంట్స్కి మన ఛానల్లో నేను ఇచ్చే అప్డేట్స్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ అయితే చేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.